14 రోజులు ఇప్పటి వరకు జ్ఞానేశ్వరి ఆజుకి ఎక్కడ దొరకలేదు. కాకపోతే జ్ఞానేశ్వరి ఎక్కడ దొరికింది అని అంటే పాప ఆ గట్టుకుంటావా నాగన్న ఈ గట్టుకుంటావా లింగన్న అనే విధంగా తమ్లెన్లలో జ్ఞానేశ్వరిని చంపుతున్నారు, బతికిస్తున్నారు, నానా రకాలుగా చిత్రహింసలు పెడతా ఉన్నారు. మీడియాలో ఈ తమ్లెన్లు వస్తా ఉన్నాయి. పాప చనిపోయింది, ఆల్రెడీ బొందబెట్టేసిరు అనే తమ్లెన్లు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా పెట్టారు. ఏమనిపిస్తా ఉంది ఇలాంటివి చూసినాం? ఎవరైతే ఈ తమ్నెల్స్ కానీ న్యూస్ కానీ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఇదే జరిగితే తెలుస్తుంది సార్ వాళ్ళ బాధ. ఈ పాప వెళ్ళిందన్న బాధ కన్నా వీళ్ళు పెట్టే తమ్నెల్స్ పాప చనిపోయింది, బావిలో పడిచేసారు, నుయ్యిలో పడిచేసారు, కొండ ఎక్కిచ్చేసారు. ఒక తల్లిగా నేను ఎంత ఆవేదన పడుతున్నానో అది నాకు మాత్రమే స్టిల్ మీకు తెలియదు సార్. అడవి పందులకు కరెంట్ షాక్ పెట్టిన దగ్గరికి జ్ఞానేశ్వరి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టితే అమ్మ నాయననే తీసుకెళ్లి కొండపైన పూడ్చిపెట్టారని చెప్తా ఉన్నారు. ఏమంటారు? 500 మంది డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేస్తూనే ఉన్నది. 500 మంది కూడా వర్క్ చేస్తా ఉన్నారు. అవును సార్, 500 మందికి లేని అనుమానం బయట వాళ్ళకి వస్తుందంటే వాళ్ళే ఏదో చేసుంటారు సార్. చివరకు తమ కుమార్తె మృతదేహాన్ని గొయ్యి తీసి కప్పెట్టిన విషయం తల్లిదండ్రులకు తెలిసిన ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఎవరైతే ఇస్తున్నారో నా ముందుకు వచ్చి ధైర్యంగా నాతో చెప్పమన్నాను సార్. నా కోపాన్ని చూస్తున్నారు కానీ నా బాధను ఎవరు గుర్తించట్లేదు. గుర్తించాల్సిన అవసరం కూడా నాకు లేదు సార్. ఆ పిల్లలు లేని బాధ నాకు తెలుస్తుంది. అంతేగాని నేనేదో చేసేసి ఇలా ఉంటే పడక మేము దొరికిపోతాం కదా. వాళ్ళు వాయిస్ ఓవర్ ఎవరు ఎలాంటి బ్యాడ్ గా ఎవరైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నారో అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వరు సార్. నిజంగా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాడు అమ్మకి అబ్బకి పుట్టలేదు సార్. నేను స్ట్రాంగ్ గానే చెప్తాను. మీడియా ముందు ఏలేదంటే నా దగ్గర ఓపిక లేదు సార్. ఇంక నేను ఏడడానికి ఏలేదని పిల్లలు లేదని బాధ లేదంటారు కొంతమంది. ఎవరైతే కామెంట్లు పెడుతున్నారు, ఎవరైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నారో వాడికి నిజంగా సార్ 9 నెలలు కనిపెంచి ఆ అమ్మాయి చనిపోతే ఎవరికి గుట్టు చప్పుడు లేకుండా కొండ మీదకి వెళ్ళి కప్పి పెడితే మరి డాగ్స్ క్యాట్స్ వచ్చినాయి. మరి అవిట్లకి ఏమన్నా లంచాలు ఇచ్చారు అనుకోవచ్చా? తప్పు ఎవరు చేసినా, తల్లి చేసినా, తండ్రి చేసినా, ఇంకోరు చేసినా తప్పు తప్పే. అక్కడికి ఎన్కేజ్ మీరు చెప్పినట్టుగానే అడవి పందుల కరెంట్ షాక్ దగ్గరికి వెళ్తే కన్న తల్లి తప్పే అవుతుంది. 9 నెలలు మోసి 9 మాసాల మోసి ఆ పురిటి నొప్పులు భరించి కని పెంచిన తల్లికి మాత్రమే తెలుస్తారు ఒక తల్లి వేదన ఏంటో. అలాంటి తల్లులు కూడా అర్థం చేసుకోలేదంటే వాళ్ళని ఏమన్నాలి సార్? హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. మళ్ళీ సిహెచ్ అగ్రహారం ఏదైతే జ్ఞానేశ్వరి మిస్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో ఆల్రెడీ 5 days బ్యాక్ మనం 1 week బ్యాక్ రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజుకి 14 రోజులు ఇప్పటి వరకు జ్ఞానేశ్వరి ఆజుకి ఎక్కడ దొరకలేదు. కాకపోతే జ్ఞానేశ్వరి ఎక్కడ దొరికింది అని అంటే తమ్లెన్లలో దొరుకుతా ఉన్నది. బావిలో దొరికిందని కావచ్చు, లేదంటే కొండ చిలువ మింగిందని కావచ్చు, జ్ఞానేశ్వరిని ఆల్రెడీ దాన సంస్కారాలు చేసిరని కూడా తమ్లెన్లు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విజువల్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు కొంతమంది. ఎందుకు ఈ విషయం మాట్లాడుతూ ఉన్నామంటే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఎంత ఓదార్చినా మనం మ్యాక్సిమం మన పిల్లలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గంట కనిపించకపోతేనే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అట్లాంటిది ఈ రోజుకి 14 రోజులు జ్ఞానేశ్వరి ఆజుకి ఇప్పటి వరకు దొరకలేదు. కాబట్టి ఒక్కసారి డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకొని స్టిల్నో 14 రోజులకు కూడా ఈ రోజు కూడా మనం వస్తూ ఉంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ బస్సెస్ చూస్తూ ఉన్నాం. ఆ కూమింగ్ అనేది జరుగుతూనే ఉంది, ఎక్కడ తగ్గియట్లేదు. కాబట్టి పాప కోసం చాలా తపన పడి చాలా మంది కష్టపడతా ఉన్నారు. కాకపోతే ఏదైతే కొన్ని విషయాలు అంటే పాప పోయిన బాధ కంటే మీడియా వాళ్ళు పెట్టే బాధ ఎక్కువ ఉన్నది అని కొంచెం ఆవేదనకు గురి అవుతా ఉన్నారు. ఎందుకంటే పాప పోయిన బాధలో శోక సముద్రంలో వాళ్ళ తల్లి ఉంటే ఈరోజు పాప ఆ గట్టుకుంటావా నాగన్న ఈ గట్టుకుంటావా లింగన్న అనే విధంగా తమ్లెన్లలో జ్ఞానేశ్వరిని చంపుతున్నారు, బతికిస్తున్నారు, నానా రకాలుగా చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఒకసారి ఈ 14 రోజులలో మరి డిపార్ట్మెంట్ ఎలాంటి హామీలు ఇచ్చింది, ఏం జరిగిందనే విషయాలు ఒకసారి జ్ఞానేశ్వర్ మమ్మీతో మళ్ళొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదున్నా E960 ఇంటెన్షన్ ఉన్న వాస్తవాలు చూపించాలనే ఇంటెన్షన్ తప్ప అంతకు మించి ఏం లేదు. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి కారణాలు కూడా అదే. 14 రోజులు అవుతుంది. మేము అక్కడ ఉన్నప్పుడు కూడా పాప బావిలో దొరికిందని కొంతమంది, బావిలో ఏదో కొండ చిలువ మింగిందని కొంతమంది. కాబట్టి మరి ఏం జరిగింది? కొంతమంది ఏవైతే అడవి పందుల కోసం ఏవైతే కరెంట్ షాక్ పెడతా ఉంటారో అది పెడితినప్పుడు పాప చనిపోయింది, వీళ్ళే కొండకు తీసుకెళ్లి పాతి పెట్టారని చెప్పిన వీడియోలు కూడా రావడం జరిగింది. మరి చూసి మాట్లాడుతూ ఉన్నారా లేదంటే నిజంగా ఎవిడెన్స్ ఉన్నప్పుడు పోర్ట్రేషన్ చేసే విధానం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలనే ఇంటెన్షన్. ఇక్కడ ఆ వీడియోలు వీళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి అవి చూసినప్పుడు ఏమనిపిస్తా ఉన్నది అనే విషయాలు కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ మదర్ తో. అమ్మా సారీ, నేను ఎక్కువ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. కాకపోతే బయట వస్తున్న
తమ్లేన్లు కావచ్చు, మొన్న మనం ఇక్కడ ఉన్నప్పుడే ఒకరు ఆ పాప దొరికిందంట అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నవ్విరారు. అంత మేము ఆ 2-3 రోజులు ఉన్నప్పుడు కూడా మీ ముఖంలో నవ్వు చూడలే, మీరు కళ్ళు తిరిగి పడిపోవడం ఇదంతా చూసి మీరు అప్పుడు నవ్విన నవ్వులో మీ ఆనందం అనేది కనిపించింది. నా పాప దొరికేసింది. కట్ చేస్తే ఫోన్లో తమ్లేన్లో పాప దొరికిందని పెట్టారు కాబట్టి దొరికింది అనుకున్నామని అన్నారు. ఈ రోజుకి 14 రోజులు చాలా మంది వస్తూ ఉన్నారు, మిమ్మల్ని పరామర్శిస్తూ ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఏమనుకుంటా ఉన్నారు అసలు? మీకు ఏమనిపిస్తూ ఉన్నది? ఇప్పటికి ఇంకా నమ్మకం ఉందా పాప దొరుకుతుందని? ఏమనుకుంటున్నారు? పాప వస్తుందంటే సార్ నమ్మకం ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఎందువల్ల ఉన్నది అంటే మా ప్రభుత్వం ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా పై బృందాలు కావచ్చు, స్టిల్ నవ్వు ఇప్పటికీ అంతే స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ కూడా 14 డేస్ అవుతుంది ఈ రోజుకి, ఇప్పటికీ అంతే సపోర్ట్ చేస్తున్నారు సార్. నైట్ టైం వరకు ఉంటున్నారు. ఎస్ఐ గారు కానీ ఎవరో ఒకరు, ఎస్ఐ గారు, డీసీపీ గారు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. ఇక్కడ మేజర్గా నేను ఫస్ట్ వచ్చిన రోజు కూడా నేను మీకు ఆల్రెడీ డీసీపీ తిలక్ సార్ వీడియో మీకు టెలికాస్ట్ చేసిన, అది చాలా వైరల్ అయింది. అది మిలియన్స్లలో పోయింది ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో. నేను ఏం చెప్తా ఉన్నానంటే, నేను మరొకసారి ఏపీ పోలీస్ వారికి నేను సెల్యూట్ కొడతా ఉన్నాను 100%. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఒక మిడిల్ క్లాస్ కంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళది. ఒక యాదవ కులానికి సంబంధించిన అమ్మాయి, రజాకార్ల కులానికి సంబంధించిన అబ్బాయి గణేష్, వీళ్ళది లవ్ మ్యారేజ్, 2 పాపలు వీళ్ళకి. ఈ విషయాలను వేరేలాగా తీసుకెళ్లడం అనేది చాలా బాధాకరమైన విషయం అనిపిస్తూ ఉన్నది. మనము చూసినప్పుడే మనకు అంటే జ్ఞానేశ్వరి అనే ఒక పాప మన ఇంట్లో పాపలాగా అయిపోయింది. అది దాన్ని మర్చిపోయి మన ఇంట్లో ఆడపిల్లలు లేనట్టుగా, మన ఇంట్లో ఆడపిల్లలు మిస్ అయితే మనం ఎంత బాధపడతామో తెలియనట్టుగా, అంటే మనం మనుషులం కాదు గడ్డి తింటున్నాం అన్నట్టుగా కొంతమంది తమ్లేన్లు పెట్టే విధానం, కొంతమంది, అందరిని అనట్లేదు. ఇక్కడ ఇంటెన్షన్ ఈస్, ఎంత బాధ అనిపిస్తే ఈ విషయాన్ని పదే రిపీట్ చేస్తున్నాం అన్న విషయాలు చాలా మంది అర్థం చేసుకోవాలి. ఎంత బాధ అనిపిస్తే ఒక విషయాన్ని, ఒక అంశాన్ని పదే మన మనసులో ఎంత మెదిలితే మనం దాన్ని రిపీటెడ్గా మాట్లాడతాం అనే విషయాలు చాలా మంది గ్రహించాలి. ఇక్కడ మీడియా అనేది ఒక తోబుట్టు లాగా చాలా మందికి. అంటే ఒక అంశం ఏదైనా జరిగితే దాన్ని పోర్ట్రేషన్ చేసి అది భయపట్టా ఇంకో విధంగా హెల్ప్ చేసా పట్టించే విధంగా ఉంటుంది తప్ప, ఈ జ్ఞానేశ్వరి అనే పాపని చెరువులో చంపేసిర్రు, బొంద పెట్టేసిర్రు, అన్ని తమ్లేన్లు పెట్టేటప్పుడు ఒక పసికంద పాప కనీసం ఆ ఫోటో పెట్టి పక్కన బొంద పెట్టినది అది పెట్టేటప్పుడు అన్న కనీసం రేపు పొద్దున మన ఇంట్లో పిల్లలకి అయితే మనం ఎంత బాధపడతాం అనేది ఆలోచన లేని విధానంగా వెళ్తా ఉన్నారు. ఆ బాధ అనేది చాలా వర్ణాతీతంగా ఉంది. ఇంకోటి తిలక్ సార్కి కావచ్చు, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్కి అందరికీ E96 టీవీ నుంచి సెల్యూట్ అనుకోండి. అండ్ మీ పనికి ఎన్ని విధాలుగా చెప్పినా తక్కువే అని చెప్తా ఉన్నాను. ఒకటి తల్లి, ఇక్కడ మీకు మేజర్గా ఈ 14 రోజులలో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తీరు మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉన్నది? చాలా సపోర్ట్ ఉంది సార్. నేను వాళ్ళ చేసే కష్టాన్ని నేను ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు సార్. కానీ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్ల స్టిల్ నవ్వు ఇప్పటికీ ధైర్యం, ఇంకా హోప్స్ ఉన్నాయి మీకు? ఉన్నాయి సార్. ఓకే, ఇక్కడ ఈ అంశం ఒకటి నాకు తెలిసిన అంశం ఏంటంటే, ఈ విషయంలో మీరు బాగా బాధపడతా ఉన్నారు, ఎమోషనల్ అవుతా ఉన్నారు అన్న విషయం. అది మీడియాలో ఈ తమ్లేన్లు వస్తూ ఉన్నాయి, పాప చనిపోయింది, ఆల్రెడీ బొంద పెట్టేసిరు అనే తమ్లేన్లు కూడా పెట్టడం జరిగింది. నేను ఒక చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉన్నది? అంటే మీడియా మాకు సపోర్ట్ చేస్తుంది, ఏదో విధంగా మాకు కొన్ని అంశాలు చూపిస్తుంది, ఇక్కడ జ్ఞానేశ్వరి ఇక్కడ ఈ విధంగా పెట్టారు, ఏమనిపిస్తూ ఉంది ఇలాంటివి చూసినప్పుడు? ఎవరైతే ఈ తమ్నెల్స్ కానీ న్యూస్ కానీ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఇదే జరిగితే తెలుస్తుంది సార్ వాళ్ళ బాధ. నేను స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాను అనుకోమనండి వాళ్ళని. వాళ్ళ ఇంట్లో అదే పసికంది, వాళ్ళ ఇంట్లో అదే జరిగితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు సార్? వాళ్ళు జరిగిందా నేను అలా చెప్తే, వాళ్ళు ఒక తల్లిగా నేను ఎంత ఆవేదన పడుతున్నానో అది నాకు మాత్రమే, స్టిల్ మీకు తెలియదు సార్. ఇక్కడ ఉన్న ఎంతమంది కూడా తెలియదు, నా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఆ పాప వెళ్ళి ఇప్పటికి 14 రోజులు అవుతుంది. ఆ పాప నదిలో ఒక్క రోజు కూడా నేను ఎప్పుడూ లేను. అలాంటిది నా కళ్ళ ముందు లేదు అని అంటే ఆ బాధ నా ఒక్కదానికి తెలుసు సార్. అది నేను ఎంత సఫర్ అవుతున్నాను అనేదాన్ని. కాకపోతే ఎంతో కొంత ఓపికతో ఉన్నానంటే నాకు ఇంకో చిన్న అమ్మాయి ఉంది, చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. తన ఇంకా పాలు తాగి పాప, అది తనకి 6-7 months ఉందని చెప్తాను. తన్ని కూడా నేను చూసుకోవాలి. అంతేగాని ఈ పాప వెళ్ళిందన్న బాధ కన్నా వీళ్ళు పెట్టే తమిళ పాప చనిపోయింది, బావిలో పడిచేసారు, నుయ్యిలో పడిచేసారు, కొండ ఎక్కిచ్చేసారు, అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇదే జరిగితే వాళ్ళు ఎలా మాట్లాడతారు సార్? నేను అడిగిదాను ఎవరైతే తమిళస్ 100% ఏమంటా ఉన్నానంటే, మాకు కూడా అవి చూసినప్పుడు ఒక వ్యక్తిగా ఈమె ఎవరో మనకు తెలియదు, ప్రతి ఇష్యూ టేకప్ చేస్తాం కాబట్టి తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఏమనిపిస్తూ ఉన్నదంటే, పిల్లలున్న ప్రతి ఒక్కరు, పిల్లలు లేని వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. నాకు చాలా మంది అన్న ఏందన్నా ఇట్లా చేస్తూ ఉన్నారు అని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలా శతవిధాలుగా మాట్లాడుతూ ఉన్నారు మీడియా పైన. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, ఇది మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్, ఆమె అనాలన్న ఇంటెన్షన్ ఆమె కాదు. కానీ ఆ బాధ కడుపుకోత ఎట్లుంటుంది అనేది మీకు తెలియాలి. మనకు జరిగినప్పుడు తెలుస్తుంది, కానీ మీకు జరగలేదు అనుకుంటా. కానీ అర్థం చేసుకోండి, ఇప్పటికైనా మానేయడం బెటర్
అనేది ఇంటెన్షన్. ఒకటి తల్లి, ఇంకో విషయం ఏంటంటే, ఇది నా పర్సనల్గా నేను ఏ విషయం మాట్లాడా, మీరు నా ఫాలోవరే అని తెలిసింది, నాకు కూడా నా వీడియోలు చూస్తారని తెలిసింది. నేను ఏమంటా ఉన్నానంటే, నేను రాత్రి కారులో వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన, అడవి పందులకు కరెంట్ షాక్ పెట్టిన దగ్గరికి జ్ఞానేశ్వర్ వెళ్ళి కరెంట్ షాక్ కొట్టితే అమ్మ నాయననే తీసుకెళ్లి కొండపైన పూడ్చిపెట్టారని చెప్తా ఉన్నారు. ఏమంటారు దీనికి? వాళ్ళ దానికి నేను సమాధానం చెప్తున్నాను సార్. ఒకవేళ మేమే తీసుకెళ్ళి ఉంటే ఇంత ఇన్వెస్టిగేషన్లో 14 days అవుతుంది, అప్పుడే వెంటనే మేము దొరికేయాలి సార్. మా ఫింగర్ ప్రింట్స్ అను, మా మొబైల్ మాట్లాడుకున్నాయను, సెల్ టవర్తో చూస్తున్నారు, ఫింగర్ ప్రింట్లు చూస్తున్నారు, పోలీస్ డాగులతో వచ్చే, ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చే, ఇంత ఇన్వెస్టిగేషన్లో మేము ఆ రోజే దొరకాలి కదా సార్. ఆ రోజే దొరకలేదంటే ఇక్కడ మా తప్పు లేదనే కదా. రోజు వస్తా మేడం దివ్య గారు వచ్చారు, అనితమ్మ గారు వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు, సిఏ గారు వచ్చారు, ఎస్ఐ గారు ఉన్నారు, ఇంకా 500 మంది డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేస్తూనే ఉన్నది. 500 మంది కూడా వర్క్ చేస్తా ఉన్నారు. అవును సార్, 500 మందికి లేని అనుమానం బయట వాళ్ళకి వస్తుందంటే వాళ్ళే ఏదో చేసుంటారు సార్. ఒక్కసారి ఇది వినండి తల్లి, ఇది విన్న తర్వాత. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అడవి పందుల కోసం పెట్టిన విద్యుత్ తీగల షాక్ వల్ల దుర్మరణం చెందడంతో బాలిక మృతదేహాన్ని చడీ చప్పుడు లేకుండా కొండ మీదకు తీసుకువెళ్లి కప్పెట్టేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఊరంతా తెలిసినప్పటికీ పోలీసులు మాత్రం 12 రోజుల నుంచి బాలికను వెతుకుతూనే ఉన్నారు. అసలు విషయాన్ని మభ్యపెట్టి గాలింపు పేరుతో పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అడవి పందుల వ్యాపారం చేసే వాళ్లంతా ఏకమై విద్యుత్ తీగల వల్ల మరణించిన 2 ఏళ్ల జాహ్నవి మృతదేహాన్ని గొయ్యి తీసి కప్పెట్టిన విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. చివరకు తమ కుమార్తె మృతదేహాన్ని గొయ్యి తీసి కప్పెట్టిన విషయం తల్లిదండ్రులకు తెలిసినా వీళ్ల నోళ్లు కూడా నొక్కేశారంటే ఇక్కడ అడవి పందుల మాఫియా ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో అడవి పందులను ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఎవరైతే ఇస్తున్నారో నా ముందుకు వచ్చి ధైర్యంగా నాతో చెప్పమన్నాను సార్. నేను దానికి సమాధానం నేను చెప్తాను, ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయమనండి. అంతలా అమ్మాయి ఆడదే, ఆ అమ్మాయి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు, నా దగ్గరకు వచ్చి మాట్లాడమన్నాను సార్. పాటికి ఇంతలా మేమే ఏదో చేసేసుకుని ఇండిలో అంటే పాటికి మేము దొరికేద్దాం కదా. ఇది నేను నా కోపాన్ని చూస్తున్నారు కానీ నా బాధను ఎవరు గుర్తించట్లేదు. గుర్తించాల్సిన అవసరం కూడా నాకు లేదు సార్. ఆ పిల్లలు లేని బాధ నాకు తెలుస్తుంది, అంతేగాని నేనేదో చేసేసి ఇలా ఉంటే పాటికి మేము దొరికిపోదాం కదా. నా వాయిస్ ఎంత బేస్తో వస్తుందంటే నా బాధను అర్థం చేసుకోవాలి. నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ మగ్గ పెడుతుంది అనుకుందాం, మరి డాగ్ స్క్వాడ్ ఎవరు మగ్గ పెడుతున్నారు? కుక్కలు దొరకబడతాయి కదా. మనుషులంగా మనం దాసేసిన కుక్కలు విశ్వాసం ఉన్నాయి సార్. ఎంతో ఖర్చు పెట్టి వాడికి ట్రైనింగ్ ఇచ్చి ఎంతో విశ్వాసంతో మన దగ్గర పనిచేస్తాయి. వాటికి కూడా తెలిసిపోద్ది కదా సార్ ఎక్కడ ఏం జరిగింది అన్నది. ఆ రోజు నైటే వచ్చాయి, ఆ రోజే చూపించాలి కదా సార్. ఎంత అమ్మాయి ఇక్కడ నిజంగా ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్లు ఇచ్చే విషయాలలో అంటే కళ్ళతో చూసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డైరెక్ట్గా? ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను ఏం చెప్పను సార్. నా దగ్గరికి నా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే నేను సమాధానం చెప్తాను సార్. నీ దగ్గరికి వచ్చి క్వశ్చన్లు అడిగితే నేను చెప్తాను సార్. ఇలా ఎవ్వరా దయచేసి నేను ఎన్ని చెప్పినా వాళ్ళకి వేస్ట్ సార్. నేను నిజంగా నా బూతులే అనుకోండి, వాళ్ళు వాయిస్ ఓవర్ ఎలాంటి బ్యాడ్గా ఎవరైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నారో అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వరు సార్. తమ్నేల్స్ కానీ కామెంట్స్ కానీ ఇలాంటి వాయిస్ ఓవర్స్ కానీ ఇచ్చినాడు నిజంగా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాడు అమ్మకి అబ్బకి పుట్టలేదు సార్. నేను స్ట్రాంగ్గానే చెప్తాను, ఎందుకంటే ఈ రోజు నా బాధ ఎంత ఉన్నదన్నది నాకు మాత్రమే తెలుసు. నేను ఎంతైనా నేను మీడియా ముందు వేయలేదంటే నా దగ్గర ఓపిక లేదు సార్. ఇంక నేను వేయడానికి వేయలేదని పిల్లలు లేదని బాధ లేదంటారు కొంతమంది. ఎవరైతే కామెంట్లు పెడుతున్నారు, ఎవరైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నారో వాడికి నిజంగా సార్ ఆడదవ్వచ్చు మొగోడు అవ్వచ్చు, అమ్మకి అబ్బకి పుట్టలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, అమ్మకి అబ్బకి పుట్టలేదు. అమ్మకి అబ్బకి పుట్టుంటే ఈ రోజు నా మీద ఇంత నిందలు వేయరు. ఇంకా నేను నా నోటంట ఎన్ని బూతులు వస్తున్నాయి సార్, నిజంగా మీ దగ్గర అనకూడదు. నేను ధైర్యంగా నేను అనేస్తాను సార్, నాకు భయం ఏమీ లేదు. నేను నిజంగా తప్పు చేసేదాన్ని అయితే ఇంత వేదన ఇంత భయం అనేది నాలో ఉంటుంది. ఎస్, అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఆడవాళ్లకు అంటే 9 నెలలు కని పెంచి ఒక బిడ్డను ఆ బాధ ఎట్లుంటుందో ఆడవాళ్ళకి ఎక్కువ తెలుసు మగవాళ్ళకంటే. ఇక్కడ ఓపెన్గా చెప్పాలని అంటే అలాంటి ఆడవాళ్ళే ఇలాంటి వాయిస్ ఓవర్లు ఇస్తే ఆ కన్న తల్లి కడుపు రగిలిపోతూ ఉన్నది, అనలేకపోతున్నది. కొన్ని మాటలు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఇంకా నేను కొంచెమే వినలేక ఆ మాటలు వినలేక ఆపేయండి అన్నది. కానీ ఒక్కటి నేను ఏం చెప్తా ఉన్నా, మనం మనుషులం, మానవత్వాలు అనేది కంపల్సరీ ఉండాలి. ఒక 9 నెలలు కనిపెంచి ఆ అమ్మాయి చనిపోతే ఎవరికి గుట్టు చప్పుడు లేకుండా కొండ మీదకి వెళ్ళి కప్పి పెడితే మరి డాగ్ స్క్వాడ్స్ వచ్చినాయి. నేను అడుగుతా ఉన్నాను, మరి అవిట్లకి ఏమన్నా లంచాలు ఇచ్చిర్రు అనుకోవచ్చా? సరే డిపార్ట్మెంటు తప్పుదారి పట్టిస్తా ఉన్నారన్న,
డిపార్ట్మెంటు నిద్ర లేకుండా పనిచేస్తూ ఉన్నది ఇక్కడ. వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తోట యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన అయితే బంగారం అనుకోవచ్చు. ఎందుకంటే దగ్గర నుంచి చూసినాం కదా, చెప్తా ఉన్నాం. ఎంత ఖర్చు కానీ అమ్మాయి కోసం ₹1,00,00,000 ఖర్చు పెడతా అని ప్రతి ఒక్కదానికి దొరకబట్టించిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది. ఏడనన్నా పని చేస్తే నాకెందుకు చేతులు దుల్పరించుకునేటోళ్ళని చాలా మంది చూసినాం. ఆయన నాకేమనిపించిందంటే ఈయనకు ఒక తండ్రిలాగా ధైర్యం ఇచ్చినట్టు అనిపించినారు. మేము పక్కనే ఉన్నప్పుడు ధైర్యం ఇచ్చినాం. ఆ మాట చాలు. కాబట్టి మనము ఈ మధ్యలో వచ్చి ఈ విధమైన కామెంట్లు చేసి ఆ తల్లిని ఇంకా బాధ పెట్టి ఆమెను కోపానికి తెప్పించి కోపం పక్కన పెడితే కని పెంచి ముడ్డి గడిగి అన్నీ చేసిన ఆమె తెలియదా? మీరు కూడా ఒక లేడీస్గా ఉన్నారు. నేను అనలేకపోతున్నా కొన్ని మాటలు, అర్థం చేసుకోండి కొంచెం. వాయిస్ ఓవర్ మీ దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉన్నాయా? ఎవిడెన్స్ ఉంటే నా దగ్గర 100%గా నా దగ్గరికి రండి. పోనీ నా నంబర్ ఉంటుంది కదా, ఎవిడెన్స్ పెట్టండి, చేద్దాం. తప్పు ఎవరు చేసినా, తల్లి చేసినా, తండ్రి చేసినా, ఇంకోరు చేసినా తప్పే. ఒక పసికందును, లోక జ్ఞానం తెలియని ఒక పసికందును అక్కడికి వెళ్ళడానికి, అక్కడికి ఇన్కేజ్ మీరు చెప్పినట్టుగానే అడవి పందుల కరెంట్ షాక్ దగ్గరికి వెళ్తే కన్న తల్లి తప్పే అవుతుంది. ఎందుకంటే పిల్లల్ని కన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ తల్లిదే. కాబట్టి నిజంగా మీరు చెప్పిందే నిజమైతే ఈమెను ఖచ్చితంగా క్వశ్చన్ చేద్దాం. కానీ గాల్లో మేడలు కట్టే విధంగా మాట్లాడితే తరుక్కపోయి మాట్లాడుతూ ఉన్నది అమ్మాయి. ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నా. ఇంకోటి తల్లి, ఇక్కడ మీరిన్న దాంట్లో అంటే మొత్తం వీళ్ళు చూసినట్టుగా గ్రామస్తులు కూడా ఈ విధంగానే జరిగిందని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏమనుకోవచ్చు అంటే గ్రామస్తులు కూడా చూసిర్రు, కానీ గ్రామస్తులను కూడా కళ్ళుగా పెడుతున్నారని కొంతమంది అంటున్నారు. అంటే దీంట్లో ఈ ఆడియోలో మీరు మొత్తం గ్రామస్తులు చూసి వీళ్ళే చెప్పుంటే ఒకరికో ఇద్దరికో మేము లంచాలు ఇచ్చేసి మా ద్వారిలో మా వాళ్ళు తెచ్చేసుకో మొత్తం ఊరిని మొత్తం తెచ్చుకోలేం కదా సార్. మీరు తినడానికే ఏమీ లేదు, మాకు గతి లేదు. మేము తినడానికే మాకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తినలేదు అన్నట్టుగా సొంత ఊర్లో వదిలేసి ఇక్కడికక్కడికి వచ్చి 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి వాళ్ళు ఏదో కన్నబిడ్డలో వాళ్ళు అనుకున్నారు. మా రెడ్డి గారు మమ్మల్ని చూసుకుంటున్నారు. మాకే తినడానికి గతి లేదు. వాళ్ళని ఎవరో మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం సార్? మా పిల్లలు మేము ఎందుకు చంపేసుకుంటాం? ఇద్దరు ఆడపిల్లలు అయితే మేము చూసుకోలేమా? మాకు కండం మానేస్తాం కదా సార్. పిల్లలు చూసుకోలేని స్తోమత ఉండి మేము తినకో పడో దొరిలో ఏదోటి మా పిల్లలు మేము చూసుకుని హోప్ మాకు సార్. సత్తా మాకుంది. అవసరమైతే అప్పు చేసైనా పెట్టి సత్తా మాకుంది. మీరు అప్పు, నేనైతే ఒక మాట చెప్తా, మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తా ఉన్నారో ఆయన మీకు ఒక తండ్రిలాగా ఉన్నాడు, మీకు సపోర్టుగా. వాస్తవంగా ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఒక్క ఆయన దగ్గర పనిచేయాలి అంటే కూడా కష్టం. ఇప్పుడున్న మనం తినే మందుల కూడికి మనకుండే మైండ్ సెట్. అట్లాంటిది మీరు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే మీ మామగారు అప్పటి నుంచి కూడా మీరు పనిచేస్తూ ఉన్నారంటే ఆయన ఎంత మంచివాడు అయి ఉండొచ్చు, లేదంటే మీరు చేసే పని ఎంత మంచిగా ఉండొచ్చు. కానీ అలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు అంటే ఇదివరకు ఎప్పుడన్నా ఇక్కడ అడవి పందుల గురించి ఏదన్నా వలలేయడం అట్లాంటిది ఏమన్నా చూసారా మీరు? లేదు సార్. అడవి పందుల వలలో ఈ గుట్టకు అడవి పందులు ఉండవా? ఉంటాయో ఉండవో నాకు తెలియదు సార్. ఉన్నా ఒకవేళ అడవి పందులే దాడి చేస్తాయి అనుకోవచ్చు. అట్లీస్ట్ తనకి కాళ్ళకి పట్టీలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ అంటే ఇది 40 acres ఫామ్ ఆయిల్ కదా. ఇన్ కేసు వాళ్ళు అడవి పందులకు వలలు పెట్టినా, కరెంట్ షాక్ పెట్టినా ఈ ఫామ్ ఆయిల్ బయట పెడతారు, కానీ ఫామ్ ఆయిల్ లోపలికి వచ్చి పెడతారా? అంత ధైర్యం ఎవరికి లేదు సార్. లేదు, లోపల రావడం రాదు సార్. ఇన్ కేస్ ఇక్కడ ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ పోవాలి. ఇక్కడ వస్తే దగ్గర ఒక 600 to 700 మీటర్ వెళ్ళాలి. ఇక్కడ అంటే ఒక 2.5-3 years పాప 700 మీటర్ నడవడం అనేది చాలా గ్రహణం. ఇది గుర్తించాలి చాలా మంది. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, కానీ అంత దారుణంగా ఆ గుంతలో జ్ఞానేశ్వరిని పెట్టినట్టు చిత్రీకరించడం అనేది మనకు అంటే బయటి వాళ్ళకి మనకే అరే కడుపు రగిలిపోతా ఉంది, కన్న వాళ్ళకి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించాలి. మీరు ఫైనల్గా తల్లి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను, మీరు ఫైనల్గా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా సార్, పిల్ల అంటే ఒక తల్లిగా నాకు తెలుసు. తల్లి ఎవరికైనా తల్లే, పిల్ల ఎవరికైనా పిల్లే. 9 నెలలు మోసి 9 మాసాలు మోసి ఆ పురుటి నొప్పులు భరించి కని పెంచిన తల్లికి మాత్రమే తెలుసు సార్ ఒక తల్లి వేదన ఏంటో. అలాంటి తల్లులు కూడా అర్థం చేసుకోలేదంటే వాళ్ళని ఏమనాలి సార్? ఎన్ని విధాలుగా అనాలి వాళ్ళని? మనం అనకూడదు, కానీ ఎన్ని విధాలుగా అనాలి. పోనీ పిల్లలు లేని వాళ్ళు అన్నారంటే వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళని పక్కకు తీసేద్దాం. పిల్లలు ఉన్నవారు కూడా ఒక తల్లిదండ్రులు అయ్యి ఉండి వాళ్ళు అంటున్నారంటే వాళ్ళని ఏమనాలి? ఒకటి సార్, నేను ఇంకొకటి చెప్తున్నాను, వాళ్ళని ఎన్నన్నా ఎన్ని తిట్టినా ఆఖరికి వాళ్ళని చంపేసిన వాళ్ళ క్యారెక్టర్ అంతే సార్. వాళ్ళ మైండ్ సెట్టే అంతా. నేను వాళ్ళు అంటున్నారో వీళ్ళు అంటున్నారని బాధపడట్లేదు సార్. కాకపోతే నా దగ్గరికి ఎవరైనా వచ్చి అమ్మ ఇలాగ అంటున్నారు, అమ్మ అలాగ అంటున్నారు అని అడుగుతున్నారు సార్ నన్ను. ఏదో మాకు ఎలా ఉందంటే ఏదో ఆ తప్పు ఏదో మేమే చేసేసినట్టు, మమ్మల్ని 10 మంది ఎలా చూస్తున్నారంటే మేమేదో చేసేసినట్టు, చూసేసినట్టు మమ్మల్ని చూడడం అనేది తప్పుగా చూస్తున్నారు సార్. అది చాలా నేను తీసుకోలేకపోతున్నాను సార్. ఒకవేళ నేనే ఏదో చేసేసేలో ఉంటే ఆ రోజు నైట్ దొరికిపోవాలి మేము 100%. ఓకే తల్లి, ఫైనల్గా
ఆ దేవుణ్ణి నేనైతే హార్ట్ఫుల్గా పాప దొరకాలనే కోరుతున్నాం. ఎందుకంటే కిడ్నాప్కి గురైందా ఇప్పటివరకు ఆజుకైతే లేదు, 14 రోజులకు కూడా ఆజుకి లేదు. ఫైనల్గా ఎందుకంటే చాలామంది జ్ఞానేశ్వర్ పైన ఇప్పుడు అంటే పొలిటికల్గా కావచ్చు, డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు, మీకున్న చుట్టాలు కావచ్చు, చాలామంది పరామర్శించడానికి వస్తూ ఉన్నారు అందరు కూడా. ఫైనల్గా మీరు ఏం చెప్పుదాం అనుకుంటున్నారు? మీడియాకి కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటారు 1 wordలో? నేను ఇప్పటికీ సార్ ఇంత ధైర్యంగా ఇంత ఆశతో ఎదురు చూస్తున్నాను అంటే అది మా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అన్ని వర్గాల డిపార్ట్మెంట్లు, పై అధికారులు పేరు పేరున చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే సార్ మీరు వీడియో చూస్తారో నాకు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ కాండి ఈ రోజుకి 14 రోజులు అవుతుంది. మీరు చేస్తున్న కష్టం ఏంటో, మీరు చేస్తున్న పని ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే 12, 1 గంట నైట్ టైం కూడా నా దగ్గరకు వచ్చి పర్లేదమ్మా ధైర్యంగా ఉండని ఎస్ఐ గారు కావచ్చు, సిఏ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చి ప్రతిరోజు వచ్చి చెప్పి వెళ్తున్నారు సార్. అలాంటి ధైర్యాన్ని కోల్పోనివ్వకండి బయట వాళ్ళు సార్, దయచేసి. ఇప్పటికీ అంటే కొంతమంది పోలీసు వాళ్ళు ఇంకా కూమింగ్ చేయట్లేదు అంటారు. ఈ రోజు 14వ రోజు, ఈ రోజుకి పోలీసు వాళ్ళు తిరుగుతున్నారా? అవును సార్, చేస్తున్నారు. ఓకే. నేను ఇప్పటికీ ఈ ఆశతో ఇంకా నా ఎదురు చూపులు ఎందుకు ఉన్నాయంటే సార్, నా ప్రభుత్వం నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది సార్. ఓకే. చాలా బాగా సపోర్ట్. ఎమ్మెల్యే దివ్యామ్ గారు కానీ, అనితమ్మ గారు కానీ, పై అధికారులు పేర్లు అయితే నాకు తెలీదు, పవన్ కళ్యాణ్ సార్ కానీ, సీఎం సార్ కానీ, మా డిఎస్పీ గారు కానీ, ఎస్పీ సార్ కానీ, సిఏ సార్ కానీ, ఎస్ఐ గారు కానీ, కానిస్టేబుల్స్ కానీ బాగా సపోర్ట్ ఉంది సార్. దయచేసి ఈ సపోర్ట్ని ఎలాగ ఉండనివ్వండి. ఎంతో కొంత ధైర్యం నాకు ఇస్తున్నారు వాళ్ళు. మీరేదో అనేసి ఆ సపోర్ట్ని తొలగించకండి. మీరన్న మాటలో మాకు బాధగా ఉన్నాయి. సోషల్ మీడియాకి నా ప్రభుత్వం నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంత ధైర్యంగా, ఇంత కూల్గా, ఇంత ఆశతో ఎదురు చూస్తున్నాను. ఆ సపోర్ట్ని అలా ఉండేవ్వండి సార్. ప్రభుత్వానికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. నేను నిజంగా చెప్పాలంటే ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదన్న కుటుంబం మాది సార్. అలా అయినా సరే నా పాప మా అంతటా మేము ఇవ్వలేదు సార్ మీకు కంప్లైంట్. ఎవరో చెప్తే ఊళ్ళో ఇలా పాప మిస్ అయిందని వచ్చి తెలుసుకొని వెంటనే ఇంత చర్యలు గట్టిగా తీసుకొని వెంటనే నా పాప కోసం మీరు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. పేరున చాలా థ్యాంక్స్ సార్. పై ఆఫీసర్లు కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నా అన్ని డిపార్ట్మెంట్కి పేరున నేను మరీ చెప్తున్నాను సార్. పేరున చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇచ్చే ధైర్యాన్ని బట్టి నేను ఇంకా ఇంత మాట్లాడగలుగుతున్నాను. ఇంకొకటి సార్, నా వల్ల ఏదైనా నేను మాట్లాడే మాటల్లో తప్పులు ఏమైనా ఉంటే దయచేసి పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని, నా వల్ల ఏదైనా తప్పు ఉంటే నా మాటల్లో కానీ నా బిహేవియర్లో కానీ తప్పు ఉంటే క్షమిస్తారని పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకుంటారని. రైట్, థ్యాంక్ యూ. ఇది ఆ కన్నతల్లి ఆవేదన. ఇది ఇప్పటికన్నా 14 రోజులు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కరోజు 1 గంట మధ్యాహ్నం మన పాప ఉంది స్కూల్కి వెళ్ళిందంటే 3 గంటలకు ఎప్పుడు వస్తారో అని ఆలోచించే కన్నతల్లులు ఉంటారు. అట్లాంటిది ఇలాంటిది పెట్టి ఇబ్బంది పెట్టకండి. చాలా ఆవేశానికి గురవుతా ఉన్నది. ఒకటి తల్లి, ఇంకోటి నిన్న ఒక ఆయన మంత్రగాడు ఏం చెప్పిండు ఆయన మీ దగ్గరకు వచ్చి? అసలు ఏమన్నాడు ఆయన? ఇక్కడ మాడి చెట్టు ఉంది కదా సార్, మాడి చెట్టు ఎట్టిపోయింది, ఆకాశం పట్టిపోయింది, భూదేత ఎట్టిపోయింది, భూదేతలో పోయింది, దేవతల్లో కలిసిపోయింది, దయ్యాలు ఎట్టిపోయి చాలా రకాలుగా మాట్లాడాడు సార్. ఆయన ఏమని చెప్పిండు మీకు వచ్చి? అసలు ఏంటి ఆయన ఏందని చెప్పిండు మీకు? ఆయన గద్వాల నుంచి వచ్చాడండి సార్. ఎస్సీ గారు ఎందుకు వచ్చి ఏంటని అడిగితే ఇలా నా పరిశోధనలో నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను, ఇదివరకు నిరూపించాను అని చెప్పాడు సార్. ఎస్సీ గారు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా బయట ఎక్కడైనా ఉండి పరిశోధన చేసుకో, భయపెట్టకు, బాధ పెట్టకని అన్నాడు. ఎస్సీ గారు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మా దగ్గరకు వచ్చి ఈ తోవంటే ఇదే సార్, ఈ తోవంటే వచ్చేస్తుంది, 1 గంటకల్లా వచ్చేస్తుంది, లేదంటే ఆకాశం పట్టిపోయింది, కొండ ఎట్టిపోయింది, మాడి చెట్టు ఎట్టిపోయింది, భూదేతలోకి పోయిందని చాలా విధాలుగా భయపించాడు సార్. దయచేసి ఇలా బురుడి కొట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే, భయపెట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా చుట్టుపక్కల ప్రాంతాలకు అసలు రావద్దు మీరు. నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీడియా అవనే, డిపార్ట్మెంట్ అవనే, పై అధికారులు కానీ చాలామంది ఉన్నారు. మీరు సహాయం నాకు వద్దు. మీ అలాంటి ఫేక్ మాటలు చెప్పి నన్ను ఇంకా భయపెట్టిదాన్ని ఇంకా భయపెడుతున్నారు, బాధపడేదాన్ని ఇంకా బాధపెడుతున్నారు. ఇక్కడే ఉన్నాడా? నైట్ ఇక్కడే స్టే చేశాడు. నైట్ ఎన్ని గంటలకు మిమ్మల్ని మీతో ఈ మాటలు మాట్లాడి? నైట్ 12 o'clock 1 o'clock అని చెప్తా ఉన్నారు. అవును సార్, 1 o'clock వస్తుందని చెప్పాడు సార్. ఆ విషయం మాకు 11 గంటలకు చెప్పాడు సార్.
ఏమని పాప వస్తుంది ఇప్పుడు పాప వస్తుంది 1 గంటకి వెళ్ళానా నేను పరిశోధన చేస్తాను నేను పూజలు చేస్తాను అన్నాడు. ఒకవేళ ఏమైనా చేసేస్తాడేమో అని భయంతో మేము నిద్రలు మానేసి అలా మొత్తం అందరం ఫ్యామిలీ భయపడిపోయారు. కూర్చొని ఉన్నాం సార్ భయపడి. ఇప్పుడు చెట్టు మింగేస్తే ఏమన్నా కనిపించాలిగా, చెట్టు లోపల ఉంటుంది అట్నా ఏడుంటుంది? ఏమో సార్ చెట్టు అటు ఇటు కదలలేదండి సార్. ఆ చెట్టు కింద ఉందండి సార్ పాప. ఆ చెట్టు పోనీ చెట్టు ఉంది సార్, ఈ చెట్టు అటు ఇటు కదులుతా, దీనికి ప్రాణం ఉందా సార్? దీనికి ప్రాణం ఉందా? మళ్ళా కాళ్ళు చేయిలు ఉన్నాయా దీనికి కదలడానికి? అన్ని మాటలకు మనం ఏడాలో నవ్వాలో తెలియలేని పరిస్థితి సార్. ఒక పిచ్చి హాస్పిటల్ ఉండే వ్యక్తి ఇక్కడికి వచ్చిండు అనుకున్నారా? అలాగే అనుకున్నాం సార్. నిజంగా ఆయన పరిశోధన మళ్ళీ ఏమన్నా నేను సీఎంకి చేశాను, నేను పిఎంకి చేశాను, ఆ మాటలు ఎలా ఉన్నాయండి సార్? అతను కామెడీగా తీసుకోవాలో మనం సీరియస్గా తీసుకోవాలో కూడా తెలియలేదు సార్ మాకు. ఈయనను ఇప్పుడు డిప్యూటీ సీఎం గారిని ఈయననే గెలిపించిందని కూడా చెప్పింది. అలాగని చెప్పాను, ఇన్ని ఓట్లు వస్తాయని నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు? అవును సార్, పవన్ కళ్యాణ్ సార్. మీ మీడియా వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా సార్, వాళ్ళతో గొడవ పడ్డాడు సార్. వెళ్ళమంటే వెళ్ళడే రమ్మ అక్కడి నుంచి అసలు అక్కడి నుంచి మా తమ్ముడు నుంచి ఉన్నాడు కదా సార్, అక్కడి నుంచి కదలమంటే కదలలేదు సార్. గొడవ పెట్టుకున్నాడు సార్. ఏమనంటే నేను పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి ఇన్ని ఓట్లు వస్తాయి అన్ని ఓట్లు వస్తాయి నేనే చెప్పాను, నేనే నిరూపించాను అవును చెప్పుకున్నాడు సార్. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు అడగలేదా మరి? పూజ చేసి మా పాపం తెస్తాను తిండి అని వెళ్ళిపోమన్నాం సార్. మాకు అలాంటివి ఏమొద్దు, వెళ్ళిపో. అనితమ్మ గారు కూడా ఆ రోజు వచ్చాడు సార్. మేడంతో చెప్తే అంటనే చల్లేసి 4 తన్నండి అని చెప్పింది సార్. వెళ్ళిపోయాడు సార్. ఎవరి మీదకో సీరియస్ అవుతా ఉన్నాడు, ఎవరో తినడానికి డబ్బులు ఇస్తా సార్. ఆ క్యాప్ పెట్టుకున్నారు కదా ఆ సార్ మీదకి సార్. ఓకే, ఆ క్యాప్ పెట్టుకున్నారు కదా ఆయన కొట్టిపోయాడు సార్. ఇంకా వెనకాల ఆపితే ఆగాడు సార్. అతనికి నేనే డబ్బులు ఇస్తా నువ్వు వెళ్ళు అంటున్నాడు సార్. నాకు 1000 రూపాయలు ఇస్తున్నాడు సార్. నాకు ఎందుకు? అతను హెల్ప్ అండి సార్. నాకు ఆ 1000 రూపాయలతో నేను హెల్ప్ తీసుకోవాలంటే ఆయన హెల్ప్ అంటే 1000 రూపాయలు నాకు ఇచ్చి బాగా ఉండండి అమ్మా, ఇది నా హెల్ప్, ఇది నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. పాపం తీయడానికి వచ్చిండా మీకు 1000 రూపాయలు ఇవ్వడానికి వచ్చిండా? ఏమో సార్ మరి మాకు అర్థం కాదు. మేడం గారు సెల్ వేయమన్నారు, సెల్ వేసే ఉంటారు సార్. ఈ పాటికి అరెస్ట్ చేయమన్నారు ఆయన? చేసామన్నారు సార్. ఇమీడియట్గా చేసేయండి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా ఉంటే. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే మొత్తం అందరినీ తీసుకెళ్ళి పరిచేయండి, అరెస్ట్ చేయమన్నారు సార్ మేడం గారు అయితే. ఓకే ఓకే, ఇది పరిస్థితి. ఎవరైతే ఈ ఫేక్ బాబాలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, అమ్మాయి చెట్టు ఎత్తుకెళ్ళింది, లేదంటే అక్కడ పక్కన గుట్టెత్తుకెళ్ళింది, ఈ చెట్టు కింద భూమిలోకి వెళ్ళిందని మాట్లాడిన వాళ్ళ గురించే చెప్తా ఉన్నారు. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. మొత్తం మీద ఈ 14వ రోజు ఇది పరిస్థితి. ఆ పాప దొరకాలనే కోరుకుందాం. మొత్తం మీద ప్రతి ఒక్కరు గాలిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కష్టపడతా ఉన్నారు. కాకపోతే ప్రచారాలే డిఫరెంట్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేజర్ బాధ ఇదే. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎవరెవరైతే ఫేక్ కొంచెం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇస్తారన్న అంశం తెలుస్తూ ఉన్నది. అంటే బయట వినిపిస్తున్న అంశం ఇది. చూద్దాం ఎవరెవరికి నోటీసులు వెళ్తాయి. కొంచెం ఇప్పటికన్నా జాగ్రత్త పడాలనేది మేజర్ ఇంటెన్షన్. ఇంకో విషయం, వాళ్ళ ఫాదర్తో కూడా మరి ఇంకేమైనా మాట్లాడిరా చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం ఇది అంశం 14వ రోజు వాళ్ళ మదర్తో మాట్లాడితే మీరు చూసారు కదా. ఆమె కోపానికి అర్థం ఉందనుకోవచ్చు. కన్నీ పెంచిన ఆమె కాబట్టి ఆమె కోపానికి అర్థం ఉందనుకోవచ్చు. ఇది మొత్తం మీద సిహెచ్ అగ్రహారం ఈ తోటలో, ఫామ్ ఆయిల్ తోటలో ఉన్న సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి E96 TV. డోంట్ మిస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.